Garuda Express, an international courier service. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మనం ప్రగతి నివేదన మహాసభ దగ్గర ఉన్నాం. ఎక్కడ చూసినా సరే తెలంగాణ సంస్కృతి సంప్రదాయం వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రత్యేకత. ఇక్కడ మీరు చూస్తుంటే వీటిని ప్రభలు, వీటిని మేకపోతు ప్రభలు అని చెప్పి అంటారు. ఇది తెలంగాణ యొక్క విజయానికి చిహ్నంగా గ్రామ దేవతల కోసం తాము వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ తమకంతా శుభసూచకం జరగాలని చెప్పేసిన ఉద్దేశంతో వీళ్ళు వచ్చారు. అయితే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కి, కేసీఆర్కి మళ్ళీ బంగారు తెలంగాణ రావాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ చాలా దూరం నుంచి వచ్చారు. వీళ్ళందరితో మనం ఒకసారి మాట్లాడదాం. హాయ్, బాగున్నారా? ఒకసారి జై తెలంగాణ కూడా అనరా? జోష్ రావాలి. ఎలా ఉండాలి? కేసీఆర్ గారి నాయకత్వం, అంజన గారి నాయకత్వం, అంజన గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఓకే, రైట్ రైట్. ఒక్కసారి నాకు వీటి గురించి చెప్తారా? ఈ ప్రభలేంటి, అసలు ఎందుకు కడతారు, వీటి గురించి అందరూ మీరు చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా మంచి సంప్రదాయం కదా. చెప్పమ్మా. పూర్వం నుంచి మా తాతలు దేవుళ్ళకి కట్టేది ఈ ప్రాభాలు. నర్సంపేట నియోజకవర్గం. మీరందరూ అక్కడి నుంచి వచ్చారా? దుగ్గొండి మండలం మాది. మా తాతలు పూర్వం నుంచి కడుతుంటే మాకు ఇప్పుడు ఏంటంటే తెలంగాణ వచ్చిన సాంప్రదాయం ప్రకారం మేము తెలంగాణ సంస్కృతి చూపెట్టడానికే మేము ప్రాగలు కట్టాం. అది మా పని, మేకపోతుల పనులు. ఇంకా మొత్తం అన్ని చోట్ల తిరుగుతుంటారా, లేకపోతే మీ ఊరు వరకేనా, లేకపోతే ఇక్కడికేనా? అంటే వాస్తవంగా ఏంటంటే మా దగ్గర కొమ్మల నరసింహ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లకు ఎక్కువ మేము వృత్తిపరంగా ఈ మేకలను కట్టుకుని మొక్కు రూపకంగా కట్టుకుని పోయేవాళ్ళము. కాకపోతే ఏంటంటే మాకు ఈ 60 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేపట్టింది, మా గొల్లకులను ప్రత్యేకంగా గుర్తించి కేసీఆర్ గారు మాకు ప్రత్యేకమైన బడ్జెట్లో అమౌంట్ ప్రవేశించి మాకు అందరికీ మమ్మల్ని ఆదుకుంటున్న ఉద్దేశంతో మా గౌరవ సూచకంగా అదేవిధంగా కేసీఆర్ను కూడా దేవుడిని మొక్కడానికి మాకు ప్రత్యేకంగా ఇంకోటి అంతకంటే ఏం లేదు. దేని మొక్కితే మాకు రాయని మొక్కితే ఏమి ఇచ్చినా ఏమి ఇయ్యలేదో తెలియదు. కానీ ఇవాళ ప్రత్యేకంగా ఇంటింటికి ఒక 21 గొర్రెని ఇవ్వడానికి 1,25,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తానంటే వాళ్ళు చల్లగా ఉండాలి. వాళ్ళ కుటుంబం పరిపాలన. గొర్రెలు మీకు రాలేదండి. ఇప్పుడు మాకు ఈ బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నారు. టోటల్గా మా 4.5 లక్షల కుటుంబాలు ఉంటాయి. అది అందులో ఇప్పుడు ప్రత్యేక 50% ఇస్తామని చెప్పారు. అదే బడ్జెట్లో కూడా టోటల్గా అమౌంట్ కూడా ప్రవేశపెట్టారు. 85 లక్షల గొర్రెలు కూడా ఇస్తామన్నారు. రైట్, వెరీ గుడ్. అయితే నాకు మీరు ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. మీరు చెప్పాలి, ఈ బండి పేరేంటి, ఈ మేకపోతులు మీరు పెంచుతున్నారా, ఆ బండి మీరు ఎప్పుడు తయారు చేశారు, అసలు ఎక్కడి నుంచి అక్కడ కట్టించుకొని ఇక్కడ తీసుకొచ్చారా? ఏం పెద్దయినా దా మంచిగా తీ చేస్తాం బండి. ఎప్పుడు వస్తాయా ఇవి? ఎప్పుడో సార్ చెప్పు. వాటిని ఎప్పటికీ బండి కడుతూ ఉంటాం. అంటే ఈ బండి మీ దగ్గర మీ ఊళ్ళోనే ఉంటుందా? మా ఊళ్ళోనే ఉంటుంది, ఇంటికానే ఉంటుంది సార్. అంటే ఎప్పటికి ఏదో పని దొరికితే తీసుకెళ్తుంటారా? పని కాదు, కొమ్మల నరసింహస్వామికి కడతాం సార్. కొమ్మల నరసింహస్వామికి. చెప్పండి. కాదు, ఇప్పుడు మీరందరూ ఒకటే ఊర్లో ఉంటారా? నర్సంపేట సంబంధించిన నర్సంపేట మొత్తం వచ్చిన మండలం. ఏ నియోజకవర్గం మీది? నర్సంపేట కాన్స్టిట్యూన్సీ. నర్సంపేట కాన్స్టిట్యూన్సీ. ఏం పెద్దయినా మీరు అక్కడి నుంచి వచ్చిండ్రా? మాది సాయంపేట మండల్, రూరల్. ఇప్పుడు మేము చెప్పేది మా ప్రజలందరితోటి వ్యవసాయాన్ని దండగన్న దాన్ని పండుగ చేసేటువంటి పరిస్థితి చేస్తాడు కనుక, అదే కాక ఇంటింటికి కూడా ప్రతి ఇంట్లో సంతోషంగా ఉండేటట్టుగా ఏ నాయకుడు చేయనటువంటి పని మన నాయకుడు చేస్తాడు. నేను మొట్టమొదటి తెలంగాణ అది మన విశాలాంధ్ర అయినప్పుడు నీలం సంజీవరెడ్డి అప్పటి నుంచి మొదలుకొని ఆఖరుకు ఒక్క పైసా కూడా ఇవ్వాలి తెలంగాణకి రూపాయి కూడా అన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కనుక చూసుకుంటూ వస్తారా. కానీ ఇటువంటి నాయకుడిని మాత్రం నేను ఎక్కడ చూడలేదు. కనుక మనం ఇంటింటికి ప్రతి ఒక్కరు ఇంటింటికి తరలి రావాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్, చాలా బాగా. పెద్ద నీలవ్ సంజయ్ రెడ్డి హాయ్ నుంచి ఉన్నావు పెద్ద ఆయన.
చెన్నారెడ్డి హయాంలో కూడా చూసినావా? రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జలగ వెంగళరావు, పివి నరసింహారావు కొన్ని రోజులు చేసాడు. అక్కడి నుంచి మన ఈయన తెలంగాణ కొరకు మొట్టమొదటి పోరాటం చేసినటువంటి ఈయన మరి చెన్నారెడ్డి, అప్పటి నుంచి కూడా నేను చూసుకుంటూ వస్తాను. మరి అప్పటికి ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న కేసీఆర్కి ఏం తేడా ఏంటి? చాలా వాళ్ళు వాళ్ళ వరకే చూసుకున్నారు కానీ ప్రజల కొరకు అయితే చూడలే వాళ్ళు. కానీ ఈయన మాత్రం ప్రజల కొరకు తన రాష్ట్రం అంటేనే తన ఇల్లు మాదిరిగా చూసుకుంటా ఉన్నటువంటి నాయకుడు కనుక ఈయనకు మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. నువ్వు కూడా ఉద్యమంలో తిరిగినావా? మొన్న తిరిగినా, ఇప్పుడు తిరిగినా, అప్పుడు ఉద్యమంలో కూడా తిరిగినా. కాదు, పైన అసలు ఎండాకాలం ఎండలు మాడిపోతుంటే ఈ వయసులో హాకి ఇంట్లో కూర్చోకుండా ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు తాత? మళ్ళీ సరే మరి నేను మాకు ఇటువంటిది 16వ సంవత్సరం ముందుకు పెడతాను కనుక తప్పనిసరి చూడాలి కదా అనే దానిలోనే వచ్చిన. ఎండలు కూడా లెక్క చేయాల్సిన పని లేదు. తాత నువ్వు సూపర్ తాత అస్సలు. చూసారా, 70 సంవత్సరాల వయసులో ఆయన చాలా సీనియర్ సిటిజన్ చెప్పడానికి వీల్లేదు. చెమటలు కక్కిపోతున్నారు ఇక్కడంతా. అయినా సరే బంగారు తెలంగాణ కోసం మేము వస్తాం. ఏ ఉద్యమం కోసం అయితే ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధపడ్డామో, ఎంతమంది అమరవీరులు అయ్యారో, మళ్ళీ అదే కేసీఆర్ కోసం మేము ఎంతకైనా చేస్తాం. మాకు అన్నీ ఆయన చేస్తున్నాడు కాబట్టి అని తన పూర్వంలో తన రాజకీయ చరిత్ర తెలంగాణలో ఏదో ఉందో నీలం సంజీవ్ రెడ్డి, జలగం వెంగళరావు, ఆ తర్వాత నుంచి మరి చెన్నారెడ్డి హయాంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం సంబంధించి చెప్పుకుంటూ అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్పాడో, ₹1 కూడా నీకు తెలంగాణకు ఇవ్వను, హరీష్ రావు ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నది కూడా ఈ పెద్దాయన గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ ప్రగతి నివేదన సభకు దగ్గరకు వచ్చి తెలంగాణ వచ్చింది కాబట్టి, అందరూ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ ఊళ్ళో ఎంతో భక్తితో చేసుకునేటువంటి ఈ ప్రబల పండగని ఈ సభా ప్రాంగణంలో ఊరంతా కలిసి తీసుకొచ్చారు. నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక్కసారి జై తెలంగాణతో అందరూ ఒక్కసారి మనం దాన్ని చెప్పుకుందామా? జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకాశం బద్దలైపోవాలి, అలా ఉండాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.